హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా హల్లు చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం కొన్ని సంగతులు గమనిస్తాం. హిజ్కియా అనే రాజు చాలా నీతి కలిగిన, యథార్థం కలిగిన రాజు. దేవునిలో చాలా భయభక్తులు కలిగిన రాజు హిజ్కియా. దావీదు తర్వాత హిజ్కియా చాలా యథార్థమైన రీతిలో దావీదు దేవుణ్ణి అనుసరించినట్లుగానే తన హృదయం అంతటితోనూ దేవుణ్ణి అనుసరించిన వ్యక్తిగా హిజ్కియా రాజు కనపడుతూ ఉన్నాడు. అయితే ఈ హిజ్కియా కంట ఒక రోగం కలిగిందంట. బైబిల్ గ్రంథం అంటుంది మరణకరమైన రోగం కలిగిందంట. ఈ హిజ్కియాకు వచ్చిన అనారోగ్యం ఏంటంటే వీపులో ఒక రాచపుండు వచ్చింది. తెలుగులో దాన్ని రాచపుండు అంటాం. దేవుని బిడ్డలారా, దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అనేది హిజ్కియాకు వచ్చింది. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. అంటే వీపులో భయంకరమైన క్యాన్సర్ పుండి పుట్టింది. దేవుని బిడ్డలారా, కాబట్టి హిజ్కియాకు అర్థమైపోయింది, ఇక నేను చనిపోతాను అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న హిజ్కియాతో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రవక్తను పంపించి, హిజ్కియా, నువ్వు మరణం అవబోతూ ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట చెప్పడానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడి ద్వారా దేవుడు హిజ్కియాను మరణానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన సమయం అయిపోయిందని చెప్పడానికి, సిద్ధపరచడానికి దైవజనుడిని దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు మరణం అవబోతున్నావు కాబట్టి నువ్వు ఏం చక్కబెట్టుకో అని చెప్పాడు. చూడండి, హిజ్కియా, నువ్వు మరణం అవబోతున్నావు కాబట్టి నీవు నీ రాజ్యాన్ని చక్కపరుచుకో అన్నాడా? లేదు. హిజ్కియా, నువ్వు మరణం అవబోతున్నావు కాబట్టి నీ సైన్యాన్ని చక్కపరుచుకో అన్నాడా? లేదు. హిజ్కియా, నువ్వు మరణం అవబోతున్నావు కాబట్టి ఇదిగో నీ యొక్క ఆర్థిక వనరులన్నిటిని చక్కపరుచుకో ఒకసారి అన్నాడా? లేదు. హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు కాబట్టి ఇదిగో నీ జీవితంలో మరి ఈ విషయాలన్నీ చక్కపరుచుకొని ఏ విషయం గురించి చెప్పట్లేదు దేవుడు. ఆయన అంటున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా రాజుతో చెప్పాల్సిన మాట ఏంటి? హిజ్కియా, నీ రాజ్యాన్ని చక్కపరుచుకో, నీ రాజ్యంలో ఇంకా అక్కడక్కడ అవకతవకలు ఉన్నాయి కాబట్టి నీ రాజ్యాన్ని చక్కపరుచుకో అని చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడితో దేవుడి మాట మాట్లాడితే, ఒకవేళ ఒక సంఘ కాపరితో దేవుడి మాట మాట్లాడితే ఏమని చెప్తాడు చెప్పండి? దేవుడు నీ సంఘాన్ని చక్కపరుచుకో అంటాడు. కానీ ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన మాట ఇది. హిజ్కియా, నువ్వు రాజు అని నాకు తెలుసు, రాజ్యం నీ చేతిలో ఉందని నాకు తెలుసు, రాజ్య పరిపాలన చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నువ్వు చక్కపరుచుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? ఒక రాజుతో రాజ్యం గురించి మాట్లాడట్లేదు, సైన్యం గురించి మాట్లాడట్లేదు, ఆర్థిక వనరుల గురించి మాట్లాడట్లేదు, లేకపోతే తన బంధుత్వాల గురించి మాట్లాడట్లేదు, తనకున్న బలాల గురించి మాట్లాడట్లేదు, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడట్లేదు, తనకున్న దేని గురించి మాట్లాడట్లేదు. ఆయన అంటున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే దీని ఇల్లు బాగలేదనే అర్థం. అవునా కాదండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నీ బాధ్యత. నీ ఇల్లు బాగా లేదు, నీ ఇల్లు ఉండాల్సిన స్థితిలో లేదు, నీ ఇల్లు ఉండాల్సిన రీతిలో లేదు, నీ ఇంట్లోనే అవకతవకలు ఉన్నాయి, నీ ఇల్లు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేదు. నీ కుటుంబ వ్యవస్థ ఒకటి ఎగుడుంది, ఒకటి దిగుడుంది, ఒకటి ఒక విధంగా ఉంది, ఇంకొక విధంగా ఉంది. ఏ విధంగా నీ కుటుంబం దేవుని సన్నిధానంలో ఉండాలో ఆ విధంగా నీ కుటుంబం లేదు. కాబట్టి దాన్ని ఏం చేయాలో తెలుసా? నీవు చక్కపరుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి దేవుడు మనతో కూడా ఇదే మాట్లాడుతూ ఉండొచ్చు. మన గృహాల్లో ఒకవేళ దేవుడు కోరే స్థితిలో మన గృహాలు లేకపోతే, మన కుటుంబాలు లేకపోతే, మనము కూడా మన గృహాలని చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే హిజ్కియాకి వెంటనే తొందర కలిగింది. అమ్మో,
మరణం అవబోతున్నానని దేవుడు చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు. దేవా సరే నీ చిత్తం ప్రభువా అని అన్నాడా? లేదు. దేవునికి స్తోత్రం. హిజ్కియా నువ్వు చనిపోతావు ఇంకా అంటే హిజ్కియా సరే ప్రభువా నీ చిత్తం, ఏదో బ్రతికినంత కాలం బ్రతికాను, ఏదో ఉన్నంత కాలం ఉన్నాను, ఇక నువ్వు తీసుకుంటానంటే తీసుకో ప్రభువా అని అనట్లేదండి. దేవునికి స్తోత్రం. ఈ హిజ్కియా చూడండి చాలా ఆశ్చర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సేవకుడు వచ్చాడు, నువ్వు చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడు కాళ్ళు పట్టుకోవట్లేదు హిజ్కియా. అయ్యా దయచేసి నేను బ్రతికేటట్టు ప్రార్థన చేయి అని అనట్లే, ఆ మాట మార్చి చెప్పు అనట్లే, అయ్యా నాకు కొంచెం ఆయుష్యమని దేవుణ్ణి అడుగు అనట్లేదు. దేవుని సేవకుడిని పట్టుకోవట్లేదు, దేవుని వైపు తిరిగాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం. దేవుని వైపు తిరగాల్సిన వాటికి దేవుని వైపే తిరగాలి. ఎవరి వైపు తిరిగినా జవాబు రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు తిరగాలి చెప్పండి? ఏమో అందరూ వింటున్నారా? హల్లెలూయా. దేవుని వైపు దేని కొరకు తిరగాలో దాని కొరకు దేవుని వైపే తిరగాలి. ఇంకా ఎటువైపు తిరిగినా జవాబు రా, ఎటువైపు తిరిగినా జవాబు రా. నా పెద్ద కొడుకున్నాడు కదా, నా చిన్న కొడుకున్నాడు కదా, నా చిన్న కూతురు ఉంది కదా, ఏమండి దేవునికి స్తోత్రం. అదిగో మా ఇంట్లో ఆ డాక్టర్ ఉన్నాడు కదా, మా ఇంట్లో ఈ ఇంజనీర్ ఉన్నాడు కదా, మా ఇంట్లో ఆ లాయర్ ఉన్నాడు కదా, లేకపోతే మా అన్నయ్య ఉన్నాడు కదా, మా బంధువులు ఉన్నారు కదా, మా బామ్మర్ది ఉన్నాడు కదా, మా బావగారు ఉన్నారు కదా, మా పెన్ ఉన్నాడు కదా. ఎవరి వైపు తిరిగిన జవాబు రాదు, దేవుని వైపు తిరగలే. దేవునికి స్తోత్రం. హిజ్కియా అర్థం చేసుకున్నాడు, నేను దేవుని వైపే తిరగాలి. ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా అంట గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన. అంటే యెషయా చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న దారిలో దేవుడు యెషయాతో మాట్లాడాడు. యెషయా ఆగు, ఇదిగో నా కుమారుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కాబట్టి నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను. ఒకవేళ యెషయా స్థానం లేనుంటే ప్రభా ఇప్పుడే కదా చెప్పొచ్చాను నేను, ఇప్పుడే కదా నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పమన్నావు, చెప్పాను, చెప్పొచ్చాను కదా, మళ్ళీ ఏం చెప్పాలి పోయి అంటే నువ్వు మళ్ళా వెళ్ళు. మరలా వెళ్ళి ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. మరలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పి ఆయనతో ఏం చెప్పాలో తెలుసా? నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎంత అద్భుతం అండి. ఒక క్షణంలో దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు బదులుగా ఇంకొక మాట, ఇంకొక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఒక క్షణంలోనే. ఏమంటాడు చూడండి, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ కన్నీళ్లను నేను చూశాను. అంటే హిజ్కియా యొక్క తగ్గింపును దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని వేడుకున్న విధానం దేవుడు చూశాడు. హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి మన జీవితాలని, మన కుటుంబ పరిస్థితులను కూడా మనం కన్నీళ్లతో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లి చెప్దామా? వాట్ ఎవర్ ద కండిషన్స్ మైట్ బి, ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రభు దగ్గరికి మనం కన్నీళ్లతో వస్తే ఆయన మన కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈ రాత్రి నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. నీ కన్నీళ్లను నేను చూశాను, నేను నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మన కన్నీళ్లు అది విలువైనవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో భక్తుడైన దావీదు చక్క రాస్తాడు, ప్రభువా నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీవు బుడ్డిలో దాచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నా కన్నీళ్లు నీ కవుల్లో కనబడుతున్నాయి కదా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో మనం మొర్ర పెట్టుకున్న సంగతులన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడని, ఆ కన్నీళ్లను దాచి ఉంచాడని, వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడని మనం గుర్తించి ఆ ధైర్యంతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హిజ్కియాకు దేవుడు ఇస్తున్న గొప్ప వరాలు ఏంటో తెలుసండి? ఆరోగ్యం ఇస్తున్నాడు. హల్లెలూయా.
హీల్ చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు దేవుడు. హిజ్కియాను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ రోగం తొలగిపోతుందని ఆయనతో చెప్పు, ఒక అంజూరపు మొద తీసుకొని ఆ పుండు మీద పెట్టు, ఆ గాయం మీద పెట్టు, నేను ఆయన బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను. స్వస్థత ఇస్తున్నాడు. ఇంకా ఇస్తున్నాడు తెలుసండి, 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, హిజ్కియా గాని ఇంత మంచిగా దేవుని దగ్గర జీవించాను, నేను ఇంత యథార్థంగా దేవుని దగ్గర జీవించాను, అలాంటి దేవుడు నన్ను ఇప్పుడే తీసుకుంటానంటున్నాడు, ఇదేం దేవుడు అని దేవుని మీద కోపం తెచ్చుకొని విరక్తి చెంది, ఇంకా నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం నీకు చూపించను అని చెప్పి హిజ్కియా ఒకవేళ మొండి చేసినట్లయితే, ఒకవేళ దేవుని మీద విరోధ స్వభావం పెంచుకున్నట్లయితే హిజ్కియా ప్రార్థన చేసి ఉండేవాడు కాదు, జవాబు వచ్చిండేది కాదు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ప్రార్థన చేసి ఉండేవాడు కాదు, అలిగి కూర్చునేవాడు పక్కన. రాత్రికాల సమయంలో చాలా మంది మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా హెచ్చరిక వస్తే వెంటనే మొహం మార్చుకొని అలుగుతాం. హల్లెలూయా, అవునా కాదండి? ఏదైనా హెచ్చరించాడు అనుకోండి దేవుడు, ముఖం మార్చుకొని అలుగుతాం దేవుని మీద. ఎందుకు అంటే, ఇన్ని చేయలేదా నేను దేవునికి, ఇంత చేయలేదా నేను దేవునికి, దేవుని దగ్గర నేను ఈ విధంగా నడుచుకోలేదా, ఇలా మాట్లాడతాడా నాతో, ఈ విధంగా మాట్లాడతాడా నాతో, నువ్వు చనిపోతావు నీళ్ళు చక్కబెట్టుకో అని అంటాడా, ఇంత యథార్థంగా జీవిస్తే నాతో ఇలా మాట్లాడతాడా దేవుడు, ఇలా నన్ను కరెక్ట్ చేస్తాడా నన్ను దేవుడు, నన్ను ఇలా సరి చేస్తాడా, ఇలా హెచ్చరిస్తాడా అని చెప్పి ముఖం మార్చుకొని దేవునితో మాట్లాడమే బంద్ చేస్తాం. హిజ్కియా చూడండి, దేవుడు తను సరిచేసిన వెంటనే కన్నీళ్లతో దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఎలా అడిగాడు చూడండి, లార్డ్ రిమెంబర్ మీ విత్ యువర్ గ్రేస్. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాట్ ఎ హంబుల్నెస్! ఎంత గొప్ప తగ్గింపుతో దేవుని దగ్గరికి వచ్చాడో, దేవుడు క్షణంలోనే మరలా జవాబిచ్చాడు, నా కుమారుడికి 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ కానీ హిజ్కియా ఆ విధంగా ప్రార్థన చేయకపోయి ఉంటే, ఓకే ప్రభువా నువ్వు అన్నావు కాబట్టి నేను చనిపోతున్నాను, నేను చనిపోవడానికి సిద్ధమే అని చెప్పి అన్నాడంటే హిజ్కియా చనిపోతుండే. ఆ ప్రార్థన హిజ్కియా చేయకపోతే మాత్రం నిజంగానే హిజ్కియా మరణిస్తుండే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దట్ మీన్స్ యువర్ ప్రేయర్ కెన్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క గమ్యాన్ని మార్చగలదు నీ ప్రార్థన. నూతనమైన ఆయుష్ హిజ్కియా పొందడానికి కారణం ఏంటి అంటే, హిజ్కియా చేసిన ప్రార్థన. ఒకవేళ అడిగి ఉండకపోతే దేవుడు అది ఇచ్చుండేవాడు కాదు. దేవాలను జ్ఞాపకం చేసుకో అని తగ్గింపుతో దేవుని దగ్గర బ్రతిమాలకపోతే ఆ ఆయుష్ పొందుండేవాడు కాదు, స్వస్థత పొందుండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్తున్నాను. హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రార్థన చేయాలని మనకు తెలుసు, అయినా మొండికేస్తాం, ప్రార్థన చెయ్యం. కొన్ని విషయాలు దేవుడిని అడగాలని మనకు తెలుసు, అయినా ఎందుకు చేయడు, ఆయనే చెయ్యాలి. ఇంత చేయలేదా నేను దేవుని కోసం, ఆయనే చెయ్యాలి అని మొండికేస్తాం చాలాసార్లు. దేవుని బిడ్డలారా, అటువంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి, దేవా తగ్గించుకొని నీ ముందుకు వస్తున్నాను, నేను ఈ విషయం నేను అడుగుతున్నా ప్రభా అని తగ్గింపుతో దేవుని దగ్గరికి వస్తే జవాబు తప్పనిసరిగా పొందుతాం. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్పండి. హిజ్కియా అడగకపోయి ఉంటే స్వస్థత వచ్చిండేది కాదు, ఇంకేం వచ్చిండేది కాదు, ఆయుష్ కూడా వచ్చిండేది కాదు. అడిగినందుకు స్వస్థత వచ్చింది, అంతేకాదు 15 సంవత్సరాల ఆయుష్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఇలా మొండికేశారనుకోండి, వాళ్ళకి చెప్పండి ఈ సంగతి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి సంగతి చెప్పండి. దేవుని దగ్గర మొండితనం పనికి రా. నువ్వేమన్నా చేసి ఉండొచ్చు దేవుని కోసం, నువ్వు ఎలాగైనా చేసి ఉండొచ్చు, ఎంత గొప్ప మేలునైనా చేసి ఉండొచ్చు, ఎంత గొప్ప కార్యాలైనా దేవుని కోసం నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నీవు మాత్రం ఆయన దగ్గరికి తగ్గించుకొని రావాలి. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బిఫోర్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్. అలా అడిగితే ఖచ్చితంగా హిజ్కియా మేలు పొందినట్లుగానే నీవు పొందుతావు. ఆమెన్. దేవుని బిడ్డలారా,
ప్రార్థన గురించి ఒక సంగతి జ్ఞాపకం చేయడానికే ఈ మాటలు మీతో పంచుకున్నాను. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. అందరం చప్పట్లు కొడదాం. సరిపోరు మరి ఇంకెవ్వరు, రారు మరి రారు మరి నీకెవ్వరు, లేరు సరిపోరు మరి ఇంకెవ్వరు, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, 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 నీవే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మకం ఉందేమో పిచ్చి పిచ్చి డాన్సులు వేసి పిచ్చి పిచ్చిలు పాటలు పాడేవాళ్ళు. అప్పుడేమో అఫీషియల్ సంగతి గుర్తులేదు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు నమ్మినాక అదెందుకో తెలియదు అఫీషియల్స్ అయిపోతాం. చప్పట్లు కొట్టడానికి అఫీషియల్ ఫీలింగ్, గట్టిగా పాడడానికి అఫీషియల్ ఫీలింగ్. అమ్మో అంత గట్టిగా చప్పట్లు కొట్టచ్చా, అంత గట్టిగా పాడొచ్చా, నవ్వుతా పాడొచ్చా, డాన్స్ వేసుకుంటా పాడొచ్చా అని ఫీల్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నిజానికి యేసు ప్రభులోనికి వచ్చినాకే మన అఫీషియాలిటీ అంతా పోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు వచ్చింది అఫీషియాలిటీ కాదు, మనకు వచ్చింది డివినిటీ, దైవత్వం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి యేసయ్య గురించి పాడడానికి ఎంత మాత్రం సిగ్గుపడకూడదు, ఎంత మాత్రం భయపడకూడదు, ఎంత మాత్రం అవమానంగా భావించకూడదు. సంతోషంగా గంతులేసి చప్పట్లు కొట్టి నాట్యం చేస్తూ పాడడానికి కూడా ఏ మాత్రం భయపడకూడదు. దేవునికి స్తోత్రం. భయపడాల్సింది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడదాం, పాడదాం. ఎంత హుషారుగా, ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా, ఎంత నాట్యం చేస్తూ పాడతారో చూద్దాం. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నీవే నా విపుడవు, లోకాన గరుడవు, నీవే నా విపుడవు, లోకాన గరుడు, నీవే 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 రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా,
వాడవు, నేను రానున్న ఏకైక రాజువు. ఉన్నా నేనున్నా అని అనువాడవు, నేను రానున్న ఏకైక రాజువు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. నీవే నీవే గట్టిగా నీవే నీవే రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. నీవే 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 yes Lord, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజువు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. నీవే నా విపుడవు, లోక